సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి అసలు ఈ సీటెట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకి దేశంలో ఎక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పడినా రాసేందుకు ఖచ్చితంగా ఈ సీటెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సీటెట్ క్వాలిఫైయింగ్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ల మాదిరిగానే 150 మార్కులకి టెట్ పరీక్ష అనేది జరుగుతుంది. సీటెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ టెట్ తెలంగాణ టెట్ మాదిరిగానే సైకాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, నెక్స్ట్ గణితం నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఈవీఎస్ని మనం సైన్స్ సోషల్ కింద పిలుస్తాం. సైన్స్ సోషల్ ఈవీఎస్కి సంబంధించి టాపిక్ నుంచి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓవరాల్గా ఈ సీటెట్ పరీక్ష అనేది 150 ప్రశ్నలకి 150 మార్కులకి జరుగుతుంది. సీటెట్ అనేది తెలుగులో ఉంటుందా అనే విషయానికి వచ్చినట్లయితే కేవలం తెలుగు 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి సీటెట్కి సంబంధించి. మిగిలిన 120 ప్రశ్నలు కూడా మనకి సేమ్ సిలబస్ అనేది ఆంధ్ర తెలంగాణకు సంబంధించే ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఓకే, మీకున్న డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. తెలుగు కేవలం 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ 1 తెలుగు సెలెక్ట్ చేసుకున్నందుకు గాను మీకు సీటెట్లో 30 ప్రశ్నలు 30 మార్కులు అనేది తెలుగు రావడం జరుగుతుంది. మిగిలిన 120 ప్రశ్నలు కూడా సిలబస్ అనేది ఆంధ్ర తెలంగాణ టెట్లకు ఉండేది ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించాలి. మనకి 2021 సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఇక్కడ కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ డిసెంబర్ 16 నుంచి జనవరి 13 మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షలు అయితే జరగనున్నాయి. ఇక్కడ సీటెట్కి సంబంధించి క్వాలిఫికేషన్ లేదాగానే చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా సీటెట్ అనేది రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల డిఈడి కోర్స్ చదివిన వాళ్ళు పేపర్ 1 రాసే అవకాశం అయితే ఉంటుంది. డిఎడ్ ప్లస్ డిగ్రీ 3 సంవత్సరాల కోర్స్ చదివిన వారు పేపర్ 1 పేపర్ 2 కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ చదివిన వాళ్ళకి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసరికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేసేందుకు అర్హులు. ఇక నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పేపర్ 2 విద్యాబోధన చేసేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి రాసేందుకు కూడా ఈ సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక క్వాలిఫికేషన్ మార్కుల విషయానికి వచ్చినట్లయితే సీటెట్ క్వాలిఫికేషన్ మార్కులు చూడండి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లో ఉన్నారో ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 150 మార్కులకి 90 మార్కులు రావాలి. బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 150 మార్కులకి 82 మార్కులు రావాలి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో 150 మార్కులకి 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఇవి మనకి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మార్కుల వివరాలు గత అర్హత మార్కులు ప్రాతిపదికగా చేసుకుని మీకైతే చెప్పడం జరిగింది. అయితే మనకి సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఈ నెల 20 నుంచి ప్రత్యక్షం కానుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి సీటెట్కి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏందయ్యా అంటే seatet.nic.in. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. అప్లికేషన్ ప్రక్రియ అనేది ఈ నెల 20 నుంచి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 19తో ముగుస్తుంది. అక్టోబర్ 19తో అప్లికేషన్ గడువు అయితే ముగుస్తుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 20 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ సీటెట్ అనేది క్వాలిఫై అయినట్లయితే మనకి దేశంలో ఎక్కడైనా కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, రైల్వే స్కూల్స్లో కానివ్వండి, ఆర్మీ స్కూల్స్లో కానివ్వండి, మనకి మెయిన్గా మరియా మాంటిసోరీ స్కూల్స్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని ఏవైతే కేంద్ర ప్రభుత్వ బడులు ఉన్నాయో ఆ బడుల్లో డిఎస్సికి సంబంధించి పోస్టులు ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు ఇక్కడ సీటెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ఆ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సీటెట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇది. దేశంలో మొత్తం ఉన్న అన్ని స్కూల్స్లో డిఎస్సి పోస్టులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోస్టులకి పోటీ పడాలన్న కూడా ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ ఇది మనకి సీటెట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక సీటెట్ పరీక్షలు అనేవి ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఈ 2021-22 సంవత్సరానికి సంబంధించి అనేది మనం చూసినట్లయితే 2021 డిసెంబర్లో ప్రారంభం కావడం జరుగుతాయి. జనవరి 13వ తారీఖు వరకు పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది 2022 జనవరి వరకు. ఇది మనకి తాత్కాలిక పరీక్షలకు సంబంధించి మనకి ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు అయితే జరుగుతాయి.
మనకి సీటెట్ అనేది గతంలో ఆఫ్లైన్లో జరిగేది, అంటే పెన్ను పేపర్ ఆధారంగా బబ్లింగ్ జరిగేది. బబ్లింగ్ సిస్టమ్ ఆధారంగా 150 ప్రశ్నల్ని బబుల్ చేయవలసి వచ్చేది. అయితే ప్రస్తుతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో పరీక్షలు అయితే జరుగుతాయి. మెయిన్గా పరీక్ష కేంద్రాలకు సంబంధించి కేంద్రాలు చూసినట్లయితే మెయిన్గా ఏవైతే సిటీస్ ఉన్నాయో విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, ఈ విధంగా పెద్ద సిటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని పరీక్ష కేంద్రాలకి ఎంపిక చేస్తారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నేపథ్యంలో లోకల్ సిటీస్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇది మనకి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లోగోను కూడా క్లియర్గా పబ్లిష్ చేశారు, మీరు అది చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే 20వ తారీఖు అని చెప్పేసి ఇచ్చారు. 20వ తారీఖు నుంచి ఇక్కడ మనకి సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే కనబడడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో, జనరల్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక పేపర్కి అప్లై చేయాలంటే 1000 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారు వీళ్ళకి సంబంధించి ఫీజు అనేది 600 రూపాయలు ఉంటుంది. ఇక ఎవరైతే పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లకు కూడా అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఫీజు అనేది 1200 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మనకి సీటెట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి. ఇక మనకి సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే గతంలో జరిగిన ప్రీవియస్ మోడల్ పేపర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు తెలుగుకు సంబంధించి లాంగ్వేజ్ మోడల్ పేపర్ అనేది ఒక డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మీరు ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుని లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుని లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే మాత్రం క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. ఎవరైతే లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి 121 నుంచి 150 వరకు ఉన్న ప్రశ్నలకైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టి చూడండి. ఇక్కడ తెలుగు ప్రశ్నలు అనేవి 90 నుంచి 150 వరకు ఉంటాయి. లాంగ్వేజ్ 1 తీసుకున్న వాళ్ళు 90 నుంచి 120 వరకు ఉన్న ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. లాంగ్వేజ్ 2 తెలుగు ఆప్షన్గా అప్లికేషన్లో ఎంపిక చేసుకున్న వాళ్ళు 121 నుంచి 150 వరకు తెలుగునైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక మిగిలిన సైకాలజీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఈవీఎస్ కానివ్వండి, అన్నీ కూడా క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో రావడం జరుగుతాయి. సేమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్కి సంబంధించే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎవరైతే లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుని లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నారో లాంగ్వేజ్ 1లో మీకు ఇంగ్లీష్కి సంబంధించి ప్రశ్నలు అనేవి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. లాంగ్వేజ్ 2 మీరు తెలుగు తీసుకున్నారు కాబట్టి లాంగ్వేజ్ 2లో 121 నుంచి 150 వరకు ఉన్న ప్రశ్నలకైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి సీటెట్లో చిన్న అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా సీటెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్లికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్తో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.